నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. అందుకై విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన కోరికలను కలిగి ఉంటారు. అందులో మొదటిది డబ్బు, సంపద, ఐశ్వర్యం. డబ్బును కలిగి ఉన్నవాడు సంతోషాన్ని, గౌరవాన్ని, సంపూర్ణత్వాన్ని కోరుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన కోరికలను కలిగి ఉన్నారు. అలా కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో మన మనీ మంత్ర క్లాస్ మార్గదర్శనం చేస్తుంది. డబ్బు, సంపదలు అతి సులభంగా ఎలా పొందాలి, కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, సమయాన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలి, ఇలా అనేక రకాల ప్రశ్నలకు నివృత్తి దొరుకుతుంది మన మనీ మంత్ర క్లాస్లో. కలియుగంలో మనిషి పుట్టక ముందు నుండే ప్రారంభమై ఆ మనిషి కాటిలో కాలిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేది డబ్బే. కాబట్టి ఈ డబ్బు ద్వారానే దేవునికి పూజనైనా, ఆధ్యాత్మికానికి, ఆత్మజ్ఞానానికి ఉపయోగపడేది డబ్బే. డబ్బే అన్నింటికీ మూలం. కాబట్టి డబ్బును సులభంగా పొంది అన్నింటిని పొంది ఆనందంగా జీవించండి. జీవితంలో డబ్బు కొరత లేకుండా జీవించడం కోసం జిఆర్కే మనీ మంత్ర క్లాస్కి త్వరపడండి. భారతీయ సంస్కృతి చెప్పింది, అలానే అన్ని మతాలలో కూడా చెప్పబడింది దాన ధర్మాలు చేయాలని. కానీ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరెవరికి చేయాలి అని మాత్రం ఎక్కడ చెప్పబడలేదు. కానీ దాన ధర్మాలు ఎలా చేయాలో మన మనీ మంత్ర క్లాసులో స్పష్టంగా క్లారిటీగా చెప్పబడింది. కలియుగంలో డబ్బు ఎంత ముఖ్యమో కలియుగ ప్రారంభంలోనే వరాహమూర్తి తిరుమల వెంకన్నకి వివరించాడు. ధనం మూలం ఇదం జగత్. దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి, రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి ధనం అవసరం రామా అని వశిష్ఠ మహర్షి శ్రీరామునికి తెలియజేశాడు. ధనం అన్నింటికీ మూలం. అప్పులతో సతమతమవుతూ జీవితాన్ని చాలిస్తున్న ఓ మనిషి, ఆకలి కేకలతో ఆర్తనాదాలతో తల్లడిల్లిపోతున్న అభాగ్యులు ఎందరో, వారందరినీ కాపాడాలని ఎంతో పరిశోధన చేసి సనాతన ధర్మ మూలాలలోకి వెళ్ళి మనీ మంత్ర సబ్జెక్టుని తెలుగు ప్రజానికానికే కాదు యావత్ ప్రపంచానికి వెలుగును నింపిన మహామహర్షి శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. వారికిదే మా జోహార్లు, జోహార్లు, జోహార్లు.